ఇగో వదినే, ముచ్చట ఏందంటే నువ్వు మీ అన్నతో ఆస్తుల సమానకుల కోసం కొట్లాడుతున్నావట కదా. నిన్ను ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో కూడా 10 మంది వాళ్ళ అన్నల దగ్గర పోయి గిట్లనే కొట్లాడతారు. అయితే అయితే ఏం లేదు, నువ్వెట్లా మీ అన్నని అడుగుతున్నావో నిన్ను చూసి 10 మందికి కూడా అయ్యో మాకు కూడా అన్నలు ఉన్నారు, మాకు కూడా అడగాలని అనిపిస్తుంది కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు. నేను ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే ఇక నేనే నిన్ను డైరెక్ట్ అడగాల్సి వస్తుంది. నువ్వెట్లా మీ అన్న దగ్గరకు పోయి ఆస్తుల సగభాగం అడుగుతున్నావో నాకు కూడా మా అన్నని సగభాగం అడగన్నానే అనిపిస్తుంది కదా. అందుకే వచ్చిన, ఇట్టే పట్టుకొని పోతా. నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసు వదినే. అయినా ఇలా షాక్ గార్డెన్కి ఏమున్నదని, నువ్వు చేసిందే నేను చేస్తాన్నా. ఏదో కొత్త చేస్తే షాక్ కావాలా గాని. ఏం సింధు గట్లా మాట్లాడుతావు? అయినా మీకు మీ అన్న ఏం లోటు చేసిండు? నువ్వు అడిగినంత కట్నం ఇచ్చి నీకు పెళ్లి చేసిండు. నాకంటే మా వాళ్ళు కట్నం ఇవ్వలేదు కాబట్టి నేను కొట్లాడతానా. అయినా నన్ను చూసి 10 మంది కొట్లాడతారంటే అందరి ఇంట్లో పరిస్థితి ఒక తీరు ఉండదు కదా. నా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను కొట్లాడతానా. మంచిగా ఉన్నది వదిన ఈ కథ. అన్న ఎక్కువ సంపాదించితే చెల్లె పోయి అడగచ్చు ఏమని, అరే అన్న నువ్వు కోట్లు సంపాదించుతున్నావు కదా, అల్లకెళ్ళి సగ బాగా మీరా నేను బతుకుతా అని అనొచ్చు. అదే అన్న గరీబోడైతే, అరే అన్న నీ దగ్గరనే ఏం లేదురా, నీకేమన్నా అవసరం ఉంటే నన్ను అడుగు, నేనే నీకు ఇస్తారా అని అనొచ్చు. గట్లనే ఉన్నది కదా వదిన నువ్వు అడిగిన కథ.